ఏమైందమ్మా అంత నీరసంగా ఉన్నావు? ఏం లేదమ్మా, కొంచెం ఒంట్లో నలుతుగా ఉందంతే. పద హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం. అయ్యో, డాక్టర్ దగ్గరికి ఏం అక్కర్లేదమ్మా, పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను. రా అమ్మా, చెకప్ ఏం అవ్వదు, టాబ్లెట్ రాసిస్తారంతే. దా. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోద్దమ్మా, నాకు ఇదంతా అలవాటే, పర్వాలేదులే. రా అమ్మా, ఏం అవ్వదు గాని. సరే, పద వెళ్దాం. రానన్నా తీసుకొచ్చో, చూడు ఎంతమంది ఉన్నారు. వద్దమ్మా, వెళ్ళిపోదాం ఇంటికి. ఎందుకమ్మా? నాకు డాక్టర్ని కలుద్దానన్న కన్నా వాళ్ళు రాసే స్కానింగ్లు, మందులు, ఎక్సెస్లు ఏదేదో ఉంటాయమ్మా. ముఖ్యంగా ఇంజెక్షన్ నాకు వల్ల కాదు, ఇంటికి వెళ్ళిపోదాం. వద్దు అమ్మా, నువ్వు అరిసే అరుపులకి హాస్పిటల్ అందరూ పారిపోయేలా ఉన్నారు. నీ వల్ల అందరికీ ఫీవర్ వచ్చేలా ఉందమ్మా. సైలెంట్గా ఉండు. వద్దు, నేను చూపించుకోనమ్మా. పద ఇంటికి వెళ్ళిపోదాం. చూసారా డాక్టర్, ఏమి లేదు, చెప్పాను దానికి అర్థం కావట్లేదు. తిడకుండా నన్ను, పెద్ద చిన్నంతరం లేదు. ఇంట్లో వాళ్ళంటే చాలు తిడుతుంది, ఎందుకమ్మా ఆ పని ఈ పని చేస్తావని చెప్పి. ఎందుకు నేనంటే ప్రేమ ఎక్కువే. ఈ విషయంలో చిన్న విషయాన్ని సరే నేను నెగ్లెక్ట్ చేయలేనమ్మా. నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అయినా ఈ రోజులు బాగలేదు. చిన్న చిన్న విషయాలు నెగ్లెక్ట్ చేస్తే అవి చాలా పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నాయి. మనకి నీరసంగా ఉన్నా ఏమున్నా సరే ఒకసారి మన ఆరోగ్యం ఎలా ఉందో కూడా తెలుసుకోవాలమ్మా. నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేయకు, సరేనా? సమయానికి తినాలి, టాబ్లెట్లు వేసుకోవాలి. పని ఏం చేయకు, నేను చేస్తానులే వచ్చి. నువ్వు మాత్రం బాగా ఉండాలమ్మా. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా మేము ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆయన ఊర బంగారు తల్లి. ఐ లవ్ యూ మోర్ అమ్మా.